అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుడు మొదటిసారి రావడం, తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరగలేదు నిజామాబాద్ జిల్లాకు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తున్నారు. ఒకరికొకరు అలిగిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూడొచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో అన్యాయం జరుగుతుంది నిజామాబాద్ జిల్లాకు అని చెప్పి కాంగ్రెస్ నేతలు ఒకరికొకరు గుసగుసలు పెడుతున్న పరిస్థితి ఉంది. చూసుకోవచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజామాబాద్ జిల్లాకు 1980 నుండి ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవులు అనుభవించిన దాఖలాలు ఉన్నాయి. 1980 తర్వాత చూసుకుంటే మొట్టమొదటిగా అప్పుడు అర్గుల్ రాజారాం మినిస్టర్గా ఉన్నారు. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఆ అర్గుల్ రాజారాంతో పాటు కొంతమంది మైపాల్ రెడ్డి, దాంతోపాటు నేరెళ్ళ ఆంజనేయులు, అదేవిధంగా డి సత్యనారాయణ, ఆ మరోవైపు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ మండా వెంకటేశ్వరరావు లాంటి నేతలకు పదవులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెన్నారెడ్డి మంత్రివర్గంలో, అటు జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో షబ్బీర్ అలీ, అదేవిధంగా డి శ్రీనివాస్, డి సత్యనారాయణ లాంటి నేతలు కూడా మంత్రి పదవులు అనుభవించిన దాఖలు ఉన్నాయి. అదే కోణంలో చూసుకోవచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అదేవిధంగా జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో శనిగరం సంతోష్ రెడ్డి కూడా మంత్రి పదవులు అనుభవించారు, నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా వచ్చింది. నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవులు దక్కలేదని చెప్పి ఒకరికొకరు అనుకుంటున్న పరిస్థితి అయితే కనిపించింది. చూడొచ్చు, నిజామాబాద్ జిల్లాకు ఎంతో పేరు ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మా సీనియర్ నేతలు ఎంతోమంది ఉన్నారు. సీనియర్ నేతలలో చెప్పుకుంటే బోధన్గా నుంచి గెలిచిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీనియర్గా ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ మొదటి దఫలో మంత్రి పదవి రాలేదు. ఆయన మంత్రి పదవి వచ్చే వరకు అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పిన నేపథ్యం కనిపించింది. మరోవైపు చూడొచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేసిన తరుణంలో నిజామాబాద్ నుండి పోటీ చేయాల్సి వచ్చింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఓటమి చెందారు. తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారుగా పదవి అందించారు. కానీ నిజామాబాద్ జిల్లాకి మంత్రి పదవి రాలేదని చెప్పి నేతల్లో నిరుత్సాహం ఉంది. చూసుకోవచ్చు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజామాబాద్ జిల్లాకు ఎన్నో మంత్రి పదవులు వచ్చాయి. ఆ కోణంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాకు వేముల ప్రశాంత్ రెడ్డి కూడా మంత్రిగా కొనసాగారు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి రాలేదని చెప్పి నేతల్లో నిరుత్సాహం ఉంది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పి రేవంత్ రెడ్డిపై అలిగినట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ఎక్కడ కూడా నిజామాబాద్ జిల్లాకు పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం ఇవ్వలేకపోతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలు ఎవరైతే నిజామాబాద్ జిల్లా నుండి గెలుపు ఎమ్మెల్యేలు ఉన్నారో ఒకరు చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి భూపతి రెడ్డి, అదేవిధంగా జుక్కల్ నుంచి చూసుకుంటే తోటల లక్ష్మీకాంతారావు, ఎల్లారెడ్డి నుంచి చూసుకుంటే మదన్ మోహన్ రావు, మొత్తంగా 4 ఎమ్మెల్యేలు ఉన్నారు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి. ఆ 4లో ఎవరికి మంత్రి పదవి వస్తుందో అని ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ కూడా మా సీనియర్ నేతగా ఉన్న సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి భావించినప్పటికీ ఆయనకు దక్కలేదు. మరోవైపు కొత్తగా గెలిచిన మదన్ మోహన్ రావు ఐటీ వింగ్గా మంత్రి పదవి వస్తాయని చెప్పి ఆశించారు. కానీ ఆయనకు కూడా మంత్రి పదవి రాలేదు. ఎట్టకేలకు నిజామాబాద్ జిల్లాని నిర్లక్ష్యం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి నేతలు ఒకరికొకరు గుసగుసలాడుతున్న పరిస్థితి అవుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.